తుఫాన్లు ముంచెత్తాయి. జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అనేక చోట్ల వరి ధాన్యం తడిసి ముద్దయింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంటంతా కళ్ల ముందే వరద నీటిలో కొట్టుకుపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. వరంగల్ నగరంలో కురిసిన వానకు పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. వర్షాలతో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయాలని జీడబ్ల్యూఎంసీ అధికారులు సూచించారు. ఇది వానలో తడిసి మొలకలు వస్తా అంటే ఇది ఆగమైపోతుంది. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ రూపాయలు పోతాయి, వాళ్ళ పంట పోతుందా, వాళ్ళు ఏమవుతారు పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఏంటంటే ఒకనాడు ఎంత మంచుకుని వాళ్ళకు ఎవరు ఎందుకు లేట్ అవుతుందమ్మా మీకు? అమలు చేయబట్టే దేనికి వాళ్ళు పెడతలేరు. ఏమంటారు? మీ మ్యాచింగ్ లేదా? వచ్చింది వస్తా రేపు అప్పటి రేపు పెట్టాలంటారు. పడి పెట్టాలి. ఎన్ని రోజులు అవుతుంది మీరు తెచ్చి? 10 రోజులు అవుతుంది. ఏ ఊరు నుంచి? ఈ ఊరేనా? ఈ ఊరే. పెడతలేరు. ఏం పేరు నీ పేరు? నాగలక్ష్మి. ఇవాళ ఎన్నో కానీ 4 తారీఖు కంటే ఇన్నే ఉంటాను. మ్యాచర్ వచ్చి ఎన్ని రోజులు అవుతుంది? మ్యాచర్ వచ్చి అడిగి 5 రోజులు అవుతుంది. మ్యాచర్ వచ్చినాయి వీళ్ళు చిల్లర వీళ్ళు వేయక పరిచయం చేసి ఇక్కడికి వచ్చిన లారీలు బయటకు పోతున్నాయి. 2 వచ్చి మరిపోయినాయి. మొన్న 2 లారీలు వచ్చి మరిపోయినాయి. ఎటు పంపించిందో తెలియదు. ఒకటి బైరంపల్లి పోయిందంటాను, ఒకటి అటు పోయిందంటాను. బండ ట్రాక్టర్లో లోడ్ చేస్తాను. వాళ్ళకి అనుకూలంగా ఉన్న రైతులకు పంపిస్తాను.